హలో. అక్కడ ఎప్పుడు నేను బయట పెట్టిపోతా అని చెప్పినా కదా. అయితే ఈ రోజు అక్కడ పెట్టినా నిలబడ్డా టోల్ కలెక్ట్ చేసే టైం ఉంటుంది. ఆయన పిలిచి చెప్పింది ఇక్కడ బైక్ పెట్టకండి మేడం, ఇంతకు ముందే పోలీసు వాళ్ళు తీసుకొని పోయిందంటే ఇంకా తిరిగి ఇక్కడ ఉంటాయి కదా ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ ఇంకొక దారి ఉంటుంది కదా అక్కడ పెట్టాను. అక్కడ పెట్టి ఇప్పుడు దిగి వచ్చాను పాప ఇక్కడికి. స్కూటీ పంక్చర్ అయింది. మరి వదిలేస్తా ఇంకేంటి, వదిలేసిన అలా వదిలేసి ఇట్లా మళ్ళీ పొద్దున్నే వదిలేస్తారే. ఇంకా రేపు పొద్దున్న అంటే ఇంకెవరైనా తీసుకెళ్ళి చేతికి తీసుకురావాలి. ఎవరిని తీసుకెళ్ళాలి? మెకానిక్ ని. మెకానిక్ నా? అవును మరి. కొంచెం దూరం కూడా పోదాన్ని పంక్చర్ అయితే చూడు అది వస్తుందేమో. వెనకాల టైర్ నాకు తెలీదు కదా అక్కయ్య, నాకు తెలీదు కదా. అయితే చెప్తా నేను. ఇక్కడ ఒక లారీ ఉంది, అందులో జనాలు ఉన్నారు. అయితే ఆయన ఒక నేను చేపించుకొస్తా అని తీసుకొని పోయిండు. స్కూటీ తీసుకురాలేదా మళ్ళీ? తీసుకొచ్చిండు. అయితే క్లోజ్ ఉంది షాప్ అని తీసుకొచ్చిండు. మళ్ళీ ఇంకొక షాప్ పోయి తీసుకొస్తాను భయం అవుతుంది నాకు. మళ్ళీ చేసుకొస్తా అని తీసుకుపోయిండు. మళ్ళీ తీసుకురాలేదా ఇంకా? అంటే ఇప్పుడే పోయిండు. వీళ్ళేంటే సడన్ గా ఎవరు కనిపిస్తలేరు, దయ్యాలాగా కనిపించింది నాకు. సరే నేను పోతున్నా పాప ఎక్కి స్టార్ట్ చేసిన కిందికి వచ్చి మేడం టైర్ పంక్చర్ అయిందండి. అంటే బస్ స్టాండ్ దగ్గర వరకు వెళ్ళదా, బస్ స్టాండ్ దగ్గర షాప్ ఉంటది ఆడ చేపించుకున్నాను. లేదు మేడం వద్దు మేడం నేను చేపించుకొస్తాను ఎవరో ఒక పిల్లగాడిని పంపించిండు. ఆ దయ్యం పిల్లగాడు పోయిండు, ఉత్తగా వచ్చిండు. సర్లేండి మళ్ళీ ఇంకా ఎక్కడో ఇంకొక షాప్ ఉందని చెప్పిండు. ఇంకా లేట్ అయ్యేటట్టుంది నేను వెళ్తా అంటే లేదు మేడం మధ్యలో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది కష్టమవుతుంది దయ్యాలని ఇంటి పడింది. నిజంగానే మళ్ళీ మధ్యలో సడన్ గా ఆగిపోతే అప్పుడు ఏం చేస్తారు? కానీ నాకు ఇక్కడ చాలా భయం అవుతుంది. ఆ టోల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిలబడు. ఆ టోల్ బూత్ దగ్గరికి ఏం నిలబడాలి? అందరిని అన్ని చూసాను నిలబడితే. ఇంకా జనాలు ఉంటారు కదా. చాలా భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే. టోల్ బూత్ దగ్గరికి వెళ్ళి అది నిలబడు. ఏడుపు వస్తుంది. మరి అంత లేట్ వెళ్ళడం అవసరమా? లేదు కాదు తల్లి, భయం అవుతుంది పాప. ఇంకా తీసుకురాలేదు దయ్యం మూడు. నాకు ఇక్కడ అసలు నిలబడాలనే లేదు. వెళ్ళి టోల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిలబడు. నాకు నిలబడితే అందరూ చూసుకుంటూ పోతారు వచ్చేటోళ్ళు పోయి. కొంచెంసేపు మాట్లాడు పాప, బైక్ వచ్చేవారికి టెన్షన్. ఇంకా బైక్ వచ్చేవారికి నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటారు? 5 నిమిషాలు ఇట్లా చేసే దయ్యం పిల్ల నువ్వు రోడ్ మీద ఒక్కదాన్ని ఉంటే ఇంకబడి ఇంత రాత్రిపూట పోవడం అవసరమా? మరి ఒక పని అయిపోయింది కదా పాప. నాకంటే అంత ఇంపార్టెంటా రేపు పోకుండా? రేపు మళ్ళా రేపు ఇన్స్పెక్షన్ మీటింగ్ ఉందని చెప్పింది మాకు. మళ్ళీ కొంచెం సేపు ఎంత వచ్చారు. మళ్ళీ ప్రతి సండేను ఎప్పుడు మండేను టెంపుల్ కి తీసుకుపోతున్నారు. అసలు కుదురుతలేదు. వాళ్ళని చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఈ దయ్యం పిల్లగాడు ఇంకా రాలేదు. లేదు పాప. అదే కొంచెం రేపు అయినాక చేస్తాను, ఒక 5 నిమిషాలు అయినాక.